ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. ప్రభాకర్ రావును పోలీసులు 8 గంటల పాటు ప్రశ్నించారు. తిరుపతన్న, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు వాగ్మూలం ఆధారంగా విచారణ చేపట్టారు. 4 నిందితుల వాగ్మూలం ఆధారంగా పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలను ముందుంచి ప్రశ్నించారు. విచారణ మొత్తం దర్యాప్తు బృందం వీడియో తీశారు. ఈ నెల 11న మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్ రావుకు పోలీసులు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఇవాళ దాదాపు 8 గంటల పాటు విచారణ చేశారు దర్యాప్తు బృందం. 8 గంటల పాటు కొనసాగినటువంటి విచారణలో ఆయన యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. అనేక కీలక ప్రశ్నలు సంధించిన అనంతరం ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలని ప్రభాకర్ రావుకు ఆదేశాలు జారీ చేశారు. మరో 2 రోజుల పాటు ప్రభాకర్ రావును విచారణ చేయబోతున్నారు దర్యాప్తు బృందం అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ నెల 11న మరోసారి విచారణకు రావాలి అంటూ ప్రభాకర్ రావును పోలీసులు కోరడంతో ఆయన మరొకసారి 11వ తేదీన విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక కీలకమైనటువంటి ప్రశ్నలను అడగడం జరిగింది. ముఖ్యంగా ఆయనకు ఫోన్ ట్యాపింగ్ కేసుతో ఉన్నటువంటి సంబంధం, ఫోన్ ట్యాపింగ్ గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్లలో ఆయన ఏ రకంగా అప్పుడున్నటువంటి వ్యవస్థ మొత్తాన్ని కూడా ఉపయోగించి అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడ్డారు అనేది పూర్తిగా విచారించడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగానే ఆయన అనేక ప్రశ్నలు సంధించారు. అసలు ఫోన్ ట్యాపింగ్ ఏదైతే వ్యవస్థను యూజ్ చేశారో వివిధ కీలక నేతల యొక్క ఫోన్లను ట్యాప్ చేయడం, అలాగే మీడియా పెద్దల యొక్క ఫోన్లను ట్యాప్ చేయడం, సీనియర్ జర్నలిస్టుల యొక్క ఫోన్లను ట్యాప్ చేయడం వంటి తదితర కార్యక్రమాలన్నిటికీ సంబంధించి ఆయన ఏ రకంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడ్డారు అనేది పూర్తిగా దర్యాప్తు బృందం ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇక మరోవైపు ఈ కేసుకు సంబంధించి గతంలో ఎవరైతే ఈ కేసులో అరెస్ట్ చేయబడినటువంటి నిందితులు ఉన్నారో వాళ్ళ యొక్క స్టేట్మెంట్లు, వారు ప్రభాకర్ రావు గురించి తెలియజేసినటువంటి అన్ని విషయాలన్నింటినీ కూడా మరొకసారి గుర్తు చేస్తూ పూర్తిగా ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా మీ పేరే చెప్పారు, మరి వీటన్నిటికి సంబంధించి ఏ ప్రశ్నలు సమాధానాలు ఏం చెప్తారు అనేటువంటి ప్రశ్నలు సంధించడం జరిగింది. వాటన్నిటికి కూడా కొంత ప్రభాకర్ రావు మౌనం వహిస్తూనే మరి కొన్ని వాటికి సమాధానం చెప్పి ఫోన్ ట్యాపింగ్ లో తన ప్రమేయం లేదన్నటువంటి విషయాన్ని ఆయన తెలియజేసినట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ సుదీర్ఘంగా 8 గంటల పాటు ఉదయం 11:40 నుంచి కొద్దిసేపటి క్రితమే ఆ యొక్క విచారణ ముగిసింది. మొత్తం 8 గంటల పాటు ఈ యొక్క విచారణ అనేది కొనసాగింది. రేపు 11వ తేదీన మరొకసారి విచారణకు రావాల్సిందిగా దర్యాప్తు బృందం ప్రభాకర్ రావుకు ఆదేశాలు జారీ చేయడంతో విచారణ ముగిసిన అనంతరం ఆయన తిరిగి మన వెహికల్లో వెళ్ళిపోయారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. దృశ్యాలను చూస్తున్నాం. దృశ్యాలను కూడా చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో వీరిద్దరు భేటీ అయ్యారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. పీసీసీ కార్యవర్గం, కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై కేసీ వేణుగోపాల్ తో రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పీసీసీ కార్యవర్గంతో పాటు కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ చేస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై వీరు సమాలోచనలు జరిపినట్లు సమాచారం.
సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ ఉదయం 10:20 ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. తెలంగాణలో ఇటీవల రాజకీయ పరిణామాలతో పాటు నిన్న మంత్రివర్గ విస్తరణలో భాగంగా ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకున్న నేపథ్యంలో కూడా ఆ తర్వాత రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైనా అసంతృప్తితో ఉన్నారా ఏంటి అనేది కూడా ఆయన వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నూతనంగా మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి మంత్రులకు ఏ శాఖలు కేటాయించాలి, అయితే ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నటువంటి పలువురు మంత్రుల వద్ద ఒకటికి మించి అదనపు శాఖలు ఉన్న నేపథ్యంలో వారి నుంచి ఇస్తారా, లేదంటే ఎవరికి కేటాయించని శాఖలు కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నాయి కాబట్టి అందులో నుంచి కేటాయిస్తారా అనే దాని మీద కూడా చర్చించనున్నారు. అయితే వివిధ సామాజిక వర్గాల నుంచి నేతలను తీసుకున్న నేపథ్యంలో ఆయా సామాజిక వర్గాలకు సేవ చేసే విధంగా కూడా ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి శాఖలను అప్పగిస్తారా అనే దాని మీద కూడా ఇవాళ కేసీ వేణుగోపాల్ తో చర్చ చేశారు. దాదాపు గంటన్నర పాటు ఈ యొక్క శాఖల కేటాయింపు మీద, అదే విధంగా మరో విడత ఎప్పుడు ఉంటుంది దానికి సంబంధించి కూడా కొంత చర్చ జరిగినట్టు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు తీసుకున్నటువంటి మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి నేతలు అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాత సామాజిక సమీకరణాలు, వివిధ జిల్లాల ప్రాతినిధ్యం అన్నిటినీ సమీకరించిన నేపథ్యంలో ఈ యొక్క పూర్పు ఈ నెలన్నర తర్వాత ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చే నెల పెట్టే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ రీషఫుల్ ఉంటుందని చెప్పి అంటారు. కాబట్టి అప్పుడు డెఫినెట్ గా ఈ ప్రాంతానికి అవకాశం వచ్చేది పరిస్థితి ఉంటుంది. సగానికి నియర్లీ 40% జనాభా ఈరోజు తెలంగాణ జనాభా ఈ ప్రాంతంలో ఉంది. కాబట్టి హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో రిప్రజెంటేషన్ మ్యాండేటరీ అనేది ఇందాకనే మంత్రివర్యులు వచ్చిపోయినట్టు ఇక్కడ వారు కూడా చెప్పారు. లీడర్షిప్ కి ఢిల్లీలో ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి చెప్తామని చెప్పారు. మేము కూడా మా పార్లమెంట్ పరిధిలోకి వచ్చినటువంటి ఇబ్రహీంపట్నంలో రంగారెడ్డి గారు సీనియర్ ఉన్నారు కాబట్టి అటువంటి అవకాశాలు వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి బాగుంటుందన్న విషయాన్ని అధిష్టానానికి తెలియజేస్తాం. ఎందుకంటే ఏ నిర్ణయం అయినా కానీ ఆచితూచి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది. డెఫినెట్గా ఆయన క్రెడిబిలిటీలో ప్రాబ్లం లేదు. ముఖ్యంగా ఇప్పుడు మరిన్ని అప్డేట్ చూసే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు కు అమరావతి మహిళలు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులకు విధి విధానాలు నేర్పాల్సిన వ్యక్తి జర్నలిజం విలువలు మర్చిపోయాడని అన్నారు. అమరావతిపై ముందు నుంచే విష ప్రచారం చేస్తున్నారని కూడా అన్నారు. సాక్షిలో ప్రచారం అయితే సాక్షికి సంబంధం లేదు అంటే ఎవరు ఊరుకుంటారని కూడా ప్రశ్నించారు. మరి గతంలో ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ గా కూడా పనిచేసిన వ్యక్తి కొమ్మినేని శ్రీనివాసరావు గారు మరి ఇంత అసభ్యంగా మరి జర్నలిస్టులకి విధి విధానాలు నేర్పించవలసిన వ్యక్తే మరి ఆ పదవి చేసి జర్నలిజం విలువల్ని మర్చిపోయి మరి మహిళల గురించి కృష్ణరాజు అనే ఒక నీచుడు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే సంభాళించవలసింది పోయి మరి ఒక రకంగా వెకిలి నవ్వులు నవ్వుతూ దాన్ని సపోర్ట్ చేయటం అనేది చాలా తీవ్రమైన చర్య.
రాష్ట్రంలో మహిళా లోకం ఉవ్వెత్తున తమ నిరసనలు వ్యక్తపరచడం జరిగింది. ఈ సంగతి తెలిసిన వెంటనే నేను డీజీపీ గారికి లేఖ రాయటం, వారితోటి తగు చర్యలు తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది. వాళ్ళ యొక్క ఆ విష ప్రవృత్తి అమరావతి మీద ముందు నుంచి వాళ్ళు ఏ రకంగా విషం చిమ్ముతున్నారో అదే రకంగా మొన్న కూడా మరీ నీచంగా మాట్లాడటం జరిగింది. గతంలో మాట్లాడిన దానికన్నా పరాకాష్ఠకి చేరింది. చెప్పు చూసి కొడతారు, ఎలా అది ఇష్టమా? మరి ఈయనెందుకు సమర్థించాడు? మరి వినయం చేశాడు. అదే లక్ష్మీపార్వతి గారిని మాట అంటే కట్ చేశారు కదా. అప్పుడున్న జ్ఞానం ఈ 3 రోజుల్లో పోయిందా? ఎలా మాట్లాడతారండి? ఆడు ఓ తల్లికి పుట్టినోడే కదా. ఆ డిబేట్ లో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం కరెక్ట్ గా పనిచేస్తుందని అన్నారు. క్షమాపణ చెప్పినా దానిలో అహంకారణ ధోరణే ఉందని అన్నారు. వైసీపీ నేతలకు మహిళలు అంటే గౌరవం లేదని అన్నారు. తల్లి చెల్లిని తరిమేసి వ్యక్తికి మహిళలపై గౌరవం ఉంటుందని అనుకోనని అన్నారు. దేవతల రాజధాని అంటే అన్ని కులాలు మతాల దేవతల రాజధాని అని అన్నారు ఆమె. ఆడవాళ్ళని ఎంత కించపరిచే విధంగా నీచమైన వ్యాఖ్యలు చేశారో మనం అందరం కూడా చూసాం. దాన్ని ఆడవాళ్ళ గౌరవం మీద దాడిగా మనందరి బాధ్యత, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అలాంటిది కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే ఎఫ్ఐఆర్ చేసి యాక్షన్ తీసుకున్నందుకు ముందుగా పోలీసు వాళ్ళకి మహిళల తరఫున, రాష్ట్ర వ్యాప్త మహిళల తరఫున కూడా మహిళా కమిషన్ కృతజ్ఞతలు తెలుపుతుంది. మేమేమన్నా ఏం చేస్తారులే అనే భయంతో ఈరోజు ప్రభుత్వాలు మారినా కూడా ఇంకా ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళ మీద దాడి చేయటం, లేకపోతే ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? దానికి ఈరోజు కరెక్ట్గా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం తీసుకున్న యాక్షన్ని మేమందరం కూడా అభినందిస్తున్నాం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంట. ఏంటండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆడవాళ్ళ మీద. ఇదే మాట మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద అంటే మేము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అలాంటిది మూకుమ్మడిగా మహిళల్ని, రాజధాని అంటే అది ఆంధ్రప్రదేశ్ రాజధాని అండి, కేవలం అమరావతికి సంబంధించో గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించో కాదు. మీరు రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అవమానించారు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. పైగా అపాలజీ చెప్పారు. ఏం అపాలజీ చెప్పారండి? అది సిన్సియర్ అపాలజీ కాదు. ఏదైతే మళ్ళీ వచ్చి మీరు మీడియా ముందుకు వచ్చి ఏదైతే మాట్లాడారో అది సిన్సియర్ అపాలజీ, మనస్ఫూర్తిగా చెప్పిన క్షమాపణ అని మాకెవ్వరికీ అనిపించలేదు. ఆడవాళ్ళు కొమ్మినేని అరెస్టుపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఇది పూర్తిగా టీడీపీ, ఆ పార్టీ అనుబంధ ప్రచార సంస్థల పథకం ప్రకారం చేసిన కుట్ర అని ఆరోపించారు. చిన్న సంఘటనను అడ్డం పెట్టుకుని 3 రోజులుగా రాద్ధాంతం చేసి దాని పరాకాష్ఠగా కొమ్మినేనిని అరెస్టు చేయించారని సజ్జల ఆరోపించారు. వైసీపీ కూడా పార్టీ పరంగా దీనిని ఖండించిందని, ఇలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకూడదని స్పష్టం చేసిందని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఒక కోఆర్డినేటర్గా సమన్వయంతో 3 రోజులుగా చేస్తున్న రాద్ధాంతం, దాని పరాకాష్ఠగా ఇంతకుముందే కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టు, అక్రమ అరెస్టు, ఇవన్నీ చేస్తున్నది అధికార పార్టీ. చర్చలో అనలిస్ట్, విశ్లేషకుడు, జర్నలిస్టు కృష్ణరాజు గారు ఏ వ్యాఖ్య అయితే చేశారో దానికి సంబంధించినంత వరకు ఆ సమయంలో సబ్జెక్టు చాలా మీడియాల్లో వచ్చిన సంబంధించింది ఇష్యూ అయినా అందులో అమరావతి చుట్టుపక్కల ఆయన మెన్షన్ చేసినప్పుడు కొమ్మినేని గారు మళ్ళీ మేము చూస్తే వారించారు, వద్దులేండి అవన్నీ ఎందుకు అని అన్నారు. మీరు ఏదైనా చెప్పినా దైవదోషంలాగా భావిస్తారు. అమరావతి చుట్టుపక్కలైనా ఆ పేరు అని ఎవరు ఏదన్నా దాన్ని చాలా ఇదిగా రియాక్ట్ అవుతారు, ఎందుకు జాగ్రత్తగా ఉండండి అని కూడా హితవు చెప్పినట్టున్నాడు. అదే ఆయన వారించాడు, ఆ వ్యాఖ్య అయిపోయింది. అది ఎవరు చూశారో తెలియదు. దాన్ని తర్వాత రిపీట్ చేయడం కానీ దాన్ని ఉటంకిస్తూ ఎవరు ఎక్కడా మాట్లాడాల. ఒక కోఆర్డినేటర్గా ఏపీలో ఏడాది కాలంగా కూటమి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని అన్నారు మాజీ మంత్రి విడతల రజని. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, నిత్యం ఏదో ఒక చోట ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. ఇంతా జరుగుతున్నా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని అన్నారు.
ఈ రాష్ట్రంలో సామాన్యుడికి లా అండ్ ఆర్డర్ అనేది ఏమాత్రం కూడా పనిచేయట్లేదు. ఇంకొక రకంగా చెప్పాలంటే లా అండ్ ఆర్డర్ అనేది ఫెయిలియర్ అని స్పష్టంగా ఈ సంవత్సరం పాలనే మనకు స్పష్టం చేస్తూ ఉంది. రాష్ట్రంలో ప్రతిరోజు ఈ ఏడాదిగా ఎక్కడో అక్కడ ఏదో ఒక సంఘటన, ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏటి మీద కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఏటి మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. వేటిని పట్టించుకుందామని కానీ అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్ విషయంలో ఈరోజు పోలీస్ స్టేషన్లకు వెళ్తే ఏంటి పరిస్థితి? ఈరోజు ఒక కంప్లైంట్ ఇచ్చిన ఒక సామాన్యుడు ఆ కంప్లైంట్ తీసుకోవాలన్నా, ఆ కంప్లైంట్ కన్సిడర్ చేయాలన్నా ప్రతి చోట ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి చెప్తే గానీ ఆ పోలీస్ స్టేషన్లో ఆ కంప్లైంట్ని, సామాన్య ప్రజలు ఇచ్చేటువంటి ఆ కంప్లైంట్ని కన్సిడర్ చేసే పరిస్థితి లేదు. సామాన్యుడికి స్వేచ్ఛ లేదు ఈ రాష్ట్రంలో స్పష్టమవుతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు. ప్రతి ఒక్కరూ సఫరర్సే, ప్రతి ఒక్కరూ విక్టిమ్స్గా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈరోజు అల్లాడిపోతున్నారనేది స్పష్టం చేస్తా ఉన్నాం. ఏ రోజైనా ఈ కూటమి ప్రభుత్వం ఒక రివ్యూ చేశారా? ఒక రివ్యూ పెట్టుకున్నారా? ఈ జరుగుతున్న వాటిని ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఏం చేస్తే బాగుంటుందని ఏదైనా ఒక ఆలోచన చేశారా? లేదు, చేయలేదు, చెయ్యరు. ఎందుకంటే మీకు కావాల్సిందల్లా డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకు మీరు చెయ్యరంటే మీలో నిజాయితీ లేదు. మీలో నిజాయితీ ఉంటే, మీలో పని చెయ్యాలి, ప్రజలకు మేలు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటే, మీ పోలీసు వ్యవస్థని ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఫంక్షన్ అవ్వాలి, ఆ విధంగా ఫంక్షన్ అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన మీకుంటే మీరు చేసి ఉండేవారేమో. కానీ అది లేదు. ఎందుకంటే ప్రస్తుతం మీకు కావాల్సిందల్లా డైవర్షన్ పాలిటిక్స్. దాని మీద మీ ఫోకస్ ఉంది. ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం పాలనే మనకు స్పష్టం చేస్తూ ఉంది. రాష్ట్రంలో ప్రతిరోజు ఈ ఏడాదిగా ఎక్కడో అక్కడ ఏదో ఒక సంఘటన, ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏటిమి భారతదేశంపై కుటిల రాజకీయం చేస్తూ కుట్రలు పన్నుతున్న చైనా కన్ను ఇప్పుడు రష్యాపై పడింది. చాలా ఏళ్లుగా చైనాతో రష్యాకు మంచి సంబంధాలు ఉన్నా కౌగులించుకుని కత్తులతో పొడిచే సంస్కృతికి అలవాటు పడ్డ డ్రాగన్ దేశం రష్యాపై సీక్రెట్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధ నేపథ్యంలో చైనా చేస్తున్న పాడు పనికి సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్ కు నిఘా సంస్థల ద్వారా కీలక సమాచారం అందింది. దీంతో అమెరికాతో పాటు చైనా విషయంలోనూ చాలా అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని పుతిన్ గ్రహించారు. ప్రస్తుతానికి సైలెంట్ గా ఉంటూ సరైన సమయంలో చైనాకు ప్రతిఘటించడానికి రష్యా పావులు కదుపుతోంది. ఆధిపత్య ధోరణితో అరాచకం సృష్టిస్తూ నిరంకుశ ధోరణితో భారత్తో గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్న చైనా ప్రపంచ దేశాలన్నిటితోనూ ఇదే ధోరణితో ఊసరవెల్లి రాజకీయం చేస్తోంది. శత్రువుగా భావించే దేశాలపై కుట్రలు కుతంత్రాలు చేస్తూ వారిని నైతికంగా కుంగదీసే కుయుక్తులు పన్నే డ్రాగన్ దేశం తమకు చిరకాల మిత్ర దేశంగా భావించే రష్యాపైనే పడగ విప్పడం ఇప్పుడు దుమారం రేపుతోంది. అమెరికా మీద చైనా ప్రతాపం చూపాలి. రష్యా మీద చైనాకున్న కక్ష ఏమిటి అంటే చైనా చేసే నీచపు పనులకు వేళ పాళా ఉండవు, కారణాలు అసలే కనిపించవు. తమ అజెండాకు ఏమాత్రం తేడా వచ్చిందని భావించిన చైనా అసలు తత్వం బయటపడుతుంది. అలా బయటపడడం వల్లే రష్యాపై చైనా చేస్తున్న గూఢచర్యం బయటపడింది. వినడానికి షాక్ అనిపించినా ఇది వాస్తవమనే విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ నిఘా సంస్థల ద్వారా నిర్ధారించుకున్నారు. రష్యాకు సంబంధించిన అణు భద్రత రహస్యాలతో పాటు టెక్నాలజీకి సంబంధించిన రహస్యాలను గూఢచర్యం ద్వారా చైనా సేకరించింది అనే విషయాన్ని రష్యా జీర్ణించుకోలేకపోతోంది. చైనా పట్ల ఇప్పటి వరకు రష్యా అనుసరించిన వైఖరిలో మార్పు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తన వరకు వస్తే వావి వరుసలు లెక్క చేయని నీచమైన మనస్తత్వం ఉన్న చైనాను శత్రువుల జాబితాలో చేర్చాలని పుతిన్ ఆల్రెడీ డిసైడ్ అయ్యారని సమాచారం. రష్యా భద్రతకు సంబంధించి చైనా సేకరించిన కీలక సమాచారాన్ని రేపు ఉక్రెయిన్కి ఒప్పందించేస్తే తమకు కొంపలు మునుగుతాయని పుతిన్ ఆందోళన చెందుతున్నారు. మిత్రపక్షంగా ఉంటూ ఇలా వెన్నుపోటు పొడిచే చైనా దుర్మార్గాన్ని ఎలా తిప్పికొట్టాలి అనే విషయంపై పుతిన్ స్కెచ్ వేస్తున్నాడట.
ఇప్పటికీ అమెరికాతో వాణిజ్యపరంగా చెడిపోవడంతో రష్యాతో సత్సంబంధాలను నెరవేర్చాల్సిన నిర్బంధం చైనాకు ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో చైనాకు సంబంధించిన కమట నాటకం బయటపడడంతో రాబోయే రోజుల్లో రష్యా ఏ రకంగా డ్రాగన్ను ముక్కుతాడు వేస్తుందో వేచి చూడాలి. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.